చాలా మంది యూట్యూబ్ పెట్టేసి ఏదో సాధించేద్దాం, ఎంతో సంపాదించేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. బట్ అది నిజంగా కూడా సాధ్యం అవ్వదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఇప్పుడు ఈ ఛానల్లో మీరు నన్ను చూస్తున్నారు అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ చేసి మాట్లాడుతూ పెడుతున్నాను. బట్ ఏంటంటే నేను అంతకన్నా ముందు కూడా ఒక ఛానల్ పెట్టి దానిలో చాలా లాస్ అయిపోయింది. లాస్ ఇన్ ద సెన్స్ నేను దానిలో షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ చేసి చాలా ఖర్చు పెట్టేసిన, బట్ ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఇంకా ఖర్చు పెట్టలేక నేను దాన్ని వదిలేసి మీతో మాట్లాడడానికి ఏదో విషయాలు చెప్దామని చెప్పేసి నేను ఇలా ఈ ఛానల్ స్టార్ట్ చేసేసి ఇంకా నేను మీతో కొంచెం టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఎన్ని చేసినా కూడా నేను పోగొట్టుకునే మాత్రం తిరిగి రాబట్టుకోలేకపోతున్నాను. ఫినాన్షియల్గా లాస్ అయిపోయాను. 45+ ఏజ్ నాది ఇప్పుడు. ఎన్నో 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 ఎదుర్కొని లాస్ట్కు ఈ విధంగా సెట్ అవుదాము అంటే సెట్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక రకంగా 10 మందికి హెల్ప్ అయ్యి ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుదామని చెప్పేసి ఎన్నో అడ్డంకులు వచ్చి ఎన్నో ఎదుర్కొని నా కెరీర్ ఒక 25 years కెరీర్లో నేను చాలా రకాలుగా చేశాను. బట్ అందరికీ ఒకే రకమైన లక్ ఉండదు కదా. మనం ఎన్ని చేసినా ఒక్కొక్కసారి అడ్డు తగులుతూనే ఉంటుంది. మీ అందరిలో కూడా చాలా మందికి కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనం ఏదైనా ఒకటి సాధించేద్దాం ఇంకా అని చెప్పేసి ముందుకు వెళ్తాం. బట్ ఎక్కడో ఒక దగ్గర వెనుకడుగు వేయడం తప్పదు. సిచ్యువేషన్స్ మనల్ని వెనుకడుగు వేసేలాగా చేస్తూనే ఉంటాయి. సో అలా నేను వెనుకడుగు వేస్తూ వెనుకే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ముందుకు వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నేను ఏదో సందర్భంలో ఎవరి కోసం ఒకరి కోసం వాళ్ళు లేదంటే డబ్బు వల్లనా దేని వల్ల అన్న ఇంకా అడిషనల్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టడం వల్ల అది ఇంకా నేను వద్దనుకొని వదిలేయడం వలన ఏదో రకంగా నేను దాన్ని ఆపడం జరిగింది. సో ఇలా వెనుకడుగు వేయడమే అలవాటుగా మారిపోయింది నాకు. సో ఇప్పుడు వెనుకడుగు వేయొద్దు, ఇంకా నేను ఎట్ ఎనీ కాస్ట్ నేను ఏదో ఒకటి సాధించాలి. ఇంకా డెఫినెట్గా నేను సాధించి తీరాలి. లేకపోతే ఇంకా ముందు నా ఏజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏం చేయలేను అనేది నాకు అర్థమైపోయింది. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ముందు ఏది చేయాలన్నా కూడా దానికి కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం నాకు. సో ముందు ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బులు అయితే కావాలి. నేను గేమ్ షో పెట్టాలన్నా లేకపోతే ఒక సినిమా తీయాలన్నా నా దగ్గర నాకే కాకుండా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చెత్త సినిమాలన్నీ వస్తూ ఉంటాయి. డబ్బులు దానికి ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. మనలాంటి వాళ్ళ దగ్గర మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి. అంటే మనకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోని సంబంధం ఉంది. ఎందుకంటే మనం అంత కింది స్థాయి నుండి వచ్చినాం కాబట్టి మన దగ్గర సమాజంలో చాలా చూసి ఉంటాం మనం. ఇట్లాంటివి ఉంటాయి. బట్ చేయడానికి మనకి ఎవరు కూడా ముందుకు రారు. ఒక బౌండెడ్ స్క్రిప్ట్ నాకు తెలిసిన ఒక అబ్బాయి కూడా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆయనకు కూడా అవకాశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అసలు కనీసం దగ్గర కూడా రాని ఇవ్వని పరిస్థితి ఉంటుంది కొంతమందికి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావాలంటే మనకు కావాల్సింది ఇంపార్టెంట్గా మనీ ఈజ్ ద అల్టిమేట్ పవర్. సో ఎప్పుడైతే మనకి మనీ ఈజ్ ద అల్టిమేట్ పవర్ అని చెప్పేసి తెలుస్తుందో, అంటే మనీ ఈజ్ ద అల్టిమేట్ పవర్ అని చెప్పేసి మనకు అందరికీ ముందు నుండి కూడా తెలుసు. బట్ దానికోసం మనం రకరకాల కష్టాలు పడతా ఉంటాం, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. బట్ అన్ఫార్చునేట్గా మనకి ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంటుంది. సో మనం అందరం చూస్తూ ఉంటాం, ఏమి అవసరం ఏమి కష్టపడకుండా దోసుకునే వాళ్ళ దగ్గరనే చాలా పలుకుబడి ఉంటుంది. నీతిగా నిజాయితీగా మంచిగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉందాం అనుకునేవాడు ఎప్పుడు కూడా పాతాళానికి వెళ్తూనే ఉంటాడు. సో ఇప్పుడు మనం కూడా ఒక ప్రయత్నంగా దోసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏం దోసుకుందాం, ఎప్పుడు దోసుకుందాం, ఎట్లా దోసుకుందాం అని చెప్పేసి మీకు త్వరలోనే వెరీ సూన్ నేను ఏదైతే దోసుకోబోతున్నానో అది మీకు చెప్తాను. అది ఏంటి అనేది మీకు షార్ట్ వీడియో రూపంలో చెప్తాను. ప్లస్ అది చేసే రోజు మీకు లైవ్ కానీ లేకపోతే వీడియో రికార్డెడ్ కానీ చేసి మీకు చూపిస్తాను. సో ఇదంతా కూడా ఏంటి, ఎలా, ఎప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం కోసము మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు మీలో కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా అంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో ఎంతో మంది మోసపూరిత మాటలకు మనం లొంగిపోతాము, మోసాలకు గురవుతూ ఉంటాము. కానీ మనమే మోసంకి దిగితే నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇది మీ అందరి కోసమైనా చేస్తాను. ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా అవసరం. నేను లైఫ్లో ఎదగడం, ఏదో ఒకటి సాధించడం అని చెప్పేసి నాకు కూడా అవసరమే. ఒక 45+ వచ్చినాక కూడా నేను ఇంకా ఇదే స్థాయిలో నేను ఇట్లనే మాట్లాడుకుంటూ మీతో ఏదో ఇంటరాక్ట్ అవుతూ ఏదో మంచి మాటలు చెప్పాలనుకుంటే ఈ రోజులలో మంచి మాటలకు విలువ లేదు అని నాకు అర్థమైపోయింది. సో నేను కూడా చెడు మార్గాన్ని ఎంచుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. సో మీరు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you for watching the video.